పోర్చుగీసు పాలన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపించే చర్చిల నుంచి ప్రశాంతంగా ప్రవహించే నదుల వరకు ఈ ప్రాంతం ప్రతి అడుగులోనూ తన గతాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఇక్కడ సూర్యాస్తమయం ఒక పెయింటింగ్లా అనిపిస్తే రాత్రి వెలుగులు మరో ప్రపంచంలోనికి తీసుకుని వెళ్తాయి. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు పచ్చని వెస్టర్న్ ఘాట్స్, మధ్యలో తనకంటూ ఒక ప్రత్యేకమైన సంస్కృతిని మోస్తున్న నేలే గోవా. గోవా అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేవి బీచ్లు, పార్టీలు, నైట్ లైఫ్, లిక్కర్, క్యాసినోలు, మ్యూజిక్, విదేశీ టూరిస్టులు. సోషల్ మీడియాలో కనిపించే గోవా కూడా దాదాపు ఇదే. ఒక టూరిస్ట్గా గోవాకు వెళ్తే మన కళ్ళకు కనిపించేది కూడా మ్యాక్సిమం ఇదే. కానీ అదే గోవాను కొంచెం లోతుగా చూస్తే మరో గోవా కనిపిస్తుంది. పోర్చుగీసు పాలన నుంచి ఆధునిక టూరిజం వరకు, మత్స్యకార గ్రామాల నుంచి కోట్ల రూపాయల టూరిజం బిజినెస్ వరకు, ఫెనీ నుంచి ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల వరకు ప్రతి దాని వెనుక ఒక కథ ఉంది. మరి ఈ కథలో స్కామ్స్ ఉన్నాయా అంటే ఎస్, ఉన్నాయి. ఈ భూప్రపంచం మీద స్కామ్ లేని ప్రదేశం అంటూ లేదు. ఓవర్ ఛార్జింగ్, నకిలీ బుకింగ్స్, టూరిస్టులను టార్గెట్ చేసే కొన్ని మోసాలు ప్రతి చోట ఉంటాయి. గోవాలో ఇంకొంత ఎక్కువగా ఉంటాయి అంతే. అయితే గోవా అంటే స్కామ్స్ మాత్రమే అని చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే లక్షలాది మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం గోవాకు వచ్చి ఎలాంటి సమస్యలు లేకుండా తమ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. సమస్యలు ఎక్కువగా తొందరపాటు, నమ్మకమైన సమాచారం లేకపోవడం, ప్రాస్టిట్యూషన్, అలాగే గోవాలో ఏదైనా ఫ్రీగా దొరుకుతుందనే అపోహల వల్ల వస్తూ ఉంటారు. అందుకే ఈ వీడియోలో మనం గోవాను ఒక టూరిస్ట్ స్పాట్గా కాకుండా ఒక రాష్ట్రంగా, ఒక ఆర్థిక వ్యవస్థగా, ఒక పర్యాటక పరిశ్రమగా చూడబోతున్నాం. గోవా విస్తీర్ణంలో చిన్న రాష్ట్రమే, కానీ దాని భౌగోళిక స్థానం చాలా ప్రత్యేకమైనది. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ గోవాకు అడవులు, నదులు, జలవనరులు, జీవవైవిధ్యాన్ని ఇచ్చాయి. మండోవి, జోవారి వంటి నదులు గోవా భౌగోళిక స్వరూపాన్ని మార్చాయి. 1961లో భారత సైనిక చర్య ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా, దమన్ దీవులు పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి పొందాయి. అంటే మనం ఈరోజు చూస్తున్న గోవా కేవలం ఆధునిక టూరిజం వల్ల ఏర్పడింది కాదు, దాని వెనుక దశాబ్దాల చరిత్ర ఉంది. గోవాలో మద్యం చౌకగా దొరుకుతుందని అర్థం చేసుకుని నియంత్రణ లేకుండా తాగుతూ బైక్ లేదా కారు నడపడం, సముద్రంలోనికి ఈత కొట్టడం, తెలియని ప్రదేశాల్లో తిరగడం వంటివి చేస్తూ ఉంటారు. నిజంగా మందు తాగడం కోసమే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇక్కడి వరకు రావాలా అంటే ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువ ప్రయాణికులు గోవాలోని తీర ప్రాంతాల్లో ఎక్కువ కాలం గడపడం ప్రారంభించారు. అప్పుడు గోవా ఈ రోజులాగా మ్యాసివ్ టూరిజం డెస్టినేషన్గా ఉండేది కాదు. చిన్న గ్రామాలు, తక్కువ ఖర్చు, సముద్రం, సంగీతం, స్వేచ్ఛాయుత జీవనం. ఈ వాతావరణం గోవాను ఆల్టర్నేటివ్ ట్రావెలర్స్కు ఆకర్షణగా మార్చింది. ఆ సంస్కృతి తర్వాత క్రమంగా ట్రాన్స్ మ్యూజిక్, రేవ్ కల్చర్, బీచ్ పార్టీస్, నైట్ లైఫ్గా మార్చేసింది. అంటే ఈ రోజు గోవాలో కనిపించే పార్టీ కల్చర్ ఒక్క రోజులో పుట్టింది కాదు, దానికి దశాబ్దాల చరిత్ర ఉంది. గోవాలో ల్యాండ్ బేస్డ్ క్యాసినోస్ మాత్రమే కాకుండా ఆఫ్షోర్ క్యాసినో కల్చర్ కూడా ప్రత్యేకమైనదే. మండోవి నదిలో కనిపించే క్యాసినో వెజల్స్ గోవా యొక్క ప్రత్యేక టూరిజం ఇమేజ్లో భాగమయ్యాయి. కానీ ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. క్యాసినో అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, గ్యాంబ్లింగ్. మీరు పెట్టిన డబ్బు తిరిగి వస్తుందని ఎలాంటి హామీ ఉండదు. ఒక్కసారి ఆడి డబ్బు రెట్టింపు చేసుకుంటాననే ఆలోచనతో వెళ్తే నష్టం వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. గోవా మొత్తం స్కామర్స్తో నిండి ఉందని అనుకోవడం కూడా తప్పే. కానీ ఎక్కడ టూరిస్టులు ఎక్కువగా ఉంటారో అక్కడ టూరిస్ట్ టార్గెటెడ్ ఫ్రాడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ట్యాక్సీ ఓవర్ ఛార్జింగ్, ఫేక్ హోటల్ బుకింగ్స్, రెంటల్ వెహికల్ డిస్ప్యూట్స్, సోషల్ మీడియాలో కనిపించిన నకిలీ అకామిడేషన్ పేజెస్ లేదా ఫేక్ బుకింగ్స్ లింక్స్ ద్వారా అడ్వాన్స్ తీసుకుని తర్వాత స్పందించకుండా ఉండే మోసాలు ఎక్కడైనా జరగవచ్చు. పారాసైలింగ్, జెట్ స్కై వంటి యాక్టివిటీస్కి ప్రైస్, డ్యూరేషన్, ఇంక్లూజన్ ముందే స్పష్టంగా తెలుసుకోవాలి. మెనూలో ధరలు చూడకుండా ఆర్డర్ చేయడం, ఎక్స్ట్రా ఐటమ్స్ తీసుకోవడం వల్ల బిల్ ఊహించిన దానికంటే ఎక్కువ రావచ్చు. చీప్ రూమ్, విఐపి పార్టీ, స్పెషల్ ఎంట్రీ, గ్యారంటీడ్ క్యాసినో విన్నింగ్స్ అంటూ అప్రోచ్ చేసే అనధికార వ్యక్తుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇల్లీగల్ డ్రగ్స్ కొనటం, కలిగి ఉండటం, ఉపయోగించడం వంటి వాటికి భారతదేశంలో చట్టపరమైన పరిణామాలు ఉన్నాయి. మీకు తెలియని వ్యక్తి ఏదైనా సబ్స్టెన్స్ ఇచ్చి ఇది సేఫ్, లీగల్, గోవా స్పెషల్ అని చెప్పినా నమ్మకండి. టూరిస్ట్గా మీరు వెకేషన్ కోసం వెళ్ళారు. ఒక తప్పుడు నిర్ణయం మీ మొత్తం ప్రయాణాన్ని కాకుండా మీ భవిష్యత్తును కూడా ప్రభావితం చేయవచ్చు. అమ్మాయిల మత్తులో మాత్రం అస్సలు పడద్దు. ఇవన్నీ కాకుండా గోవాని ఒక మాన్సూన్ టూరిస్ట్ స్పాట్గా చేసుకుని వెళ్తే ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోవాలోని కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ అలాగే ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇక వీడియోలోకి వెళ్తే సౌత్ గోవా నుండి దూద్సాగర్ ట్రిప్ ఫినిష్ చేసుకుని మడ్గావ్ నుంచి నార్త్ గోవాకి స్టార్ట్ అయ్యాను. 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అన్ని టూరిస్ట్ ప్లేసెస్కి దగ్గరగా ఉండే మ్యాట్ ప్యాకర్స్ హాస్టల్లో దిగాను. అక్కడే స్కూటీ రెంటల్స్ కూడా ఇస్తారు. పర్ డే 400 రూపీస్. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తేనే బైక్ రెంట్కి ఇస్తారు ఇక్కడ. ఫస్ట్ అక్కడికి దగ్గరలో ఉన్న వెగేటర్ బీచ్కి స్టార్ట్ అయ్యా. వెగేటర్ బీచ్ అనేది నార్త్ గోవా ప్రాంతంలో ఉన్న అందమైన మరియు ప్రశాంతవంతమైన బీచ్.
టూరిస్టుల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్స్ నుండి సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ. వర్షాకాలం కావడం వలన సముద్ర అలల పోటు ఎక్కువగా ఉంది. అందుకే బీచ్లోకి టూరిస్టులని అలౌ చేయట్లేదు. బీచ్ దగ్గర కనిపించే ఎర్రటి రాతి కొండలు ఈ ప్రాంత భౌగోళిక స్వభావాన్ని ప్రత్యేకంగా చూపిస్తాయి. సముద్రపు అలలు ఈ కొండలను తాకుతూ ఉండే దృశ్యం చాలా అందంగా ఉంటుంది. వేగిటర్ ప్రాంతాన్ని సాధారణంగా 3 ప్రధాన తీర ప్రాంతాలుగా వివరిస్తారు. బిగ్ వేగిటర్, లిటిల్ వేగిటర్ మరియు ఓజ్రాన్ బీచ్. ముఖ్యంగా లిటిల్ వేగిటర్ ప్రాంతాన్ని ఓజ్రాన్ బీచ్ అని కూడా పిలుస్తారు. అన్ని హోటల్స్లో మ్యాక్సిమం ఫిష్ మీల్స్ బెటర్గా అనిపించింది నాకు. మీల్స్ తినేసి స్టార్ట్ అయ్యాను అగ్వాడా ఫోర్ట్కి. అగ్వాడా ఫోర్ట్ అనేది 2 భాగాలుగా ఉంటుంది, లోయర్ అగ్వాడా మరియు అప్పర్ అగ్వాడా ఫోర్ట్. ఇప్పుడు ముందుగా అప్పర్ అగ్వాడా ఫోర్ట్ని చూడటానికి వెళ్తున్నా. గోవాలో ప్రతి చోట బైక్ పార్కింగ్కి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోర్ట్ ఆర్కియాలజీ అండర్లో ఉంది. 25 రూపాయలు ఎంట్రీ టికెట్. ఇక చరిత్రలోకి వెళ్తే 17వ శతాబ్దం ప్రారంభంలో గోవా అప్పటి పోర్చుగీస్ ఇండియాకి అత్యంత ముఖ్యమైన కేంద్రం. ఓల్డ్ గోవాకి చేరుకోవాలంటే మండోవి నది ముఖద్వారం చాలా కీలకం. సముద్రం నుంచి వచ్చే శత్రు నౌకలు ఈ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించగలిగేవి. 1604లో డచ్ నౌకాదళం గోవా హార్బర్పై దాడి చేయడంతో పోర్చుగీసులకు తమ సముద్ర రక్షణ వ్యవస్థలో ఉన్న లోపాలు స్పష్టమయ్యాయి. 1606లో డచ్ మళ్లీ హార్బర్ను బ్లాకేడ్ చేయడంతో మరింత బలమైన రక్షణ అవసరమైంది. ఈ నేపథ్యంలో అగ్వాడా ప్రాంతంలో భారీ కోట నిర్మాణం ప్రారంభమై 1612 నాటికి ప్రధాన నిర్మాణం పూర్తయింది. అంటే ఈ కోట నిర్మాణం వెనుక ప్రధాన కారణం కేవలం భూమిని రక్షించడం కాదు, సముద్రం ద్వారా వచ్చే శత్రువులను మండోవి నది ముఖద్వారం దగ్గరే అడ్డుకోవటం. అసలు అగ్వాడా అనే పేరు ఎందుకు వచ్చింది? పోర్చుగీస్ భాషలో అగ్వా అంటే నీరు. ఈ ప్రాంతంలో ఉన్న సహజమైన ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్స్ కారణంగా సముద్ర ప్రయాణం చేసే నౌకలు ఇక్కడ ఆగి తమ నీటి నిల్వలను నింపుకునేవి. అందుకే ఈ ప్రదేశం అగ్వాడా అంటే నీరు లభించే ప్రదేశం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అప్పటి పోర్ట్ ప్రధానంగా డిఫెన్సివ్ స్ట్రాంగ్ హోల్డ్గా ఉండేది. ఆర్టిలరీ పొజిషన్స్, డ్రై మోట్, గన్ పవర్, మ్యాగజైన్, భారీ నీటి నిల్వల వంటి నిర్మాణాలు ఉండేవి. ఈ రోజు అగ్వాడా ఫోర్ట్కు అత్యంత గుర్తింపు తెచ్చిన వాటిలో లైట్ హౌస్ ఒకటి. ప్రస్తుత ప్రసిద్ధ లైట్ హౌస్ 1864లో నిర్మించబడింది. దీనిని ఏషియాలోని అత్యంత పురాతన లైట్ హౌస్ నిర్మాణంలో ఒకటిగా భావిస్తారు. ముందు ఎప్పుడు రాలేదు ఈ ఫోర్ట్ చూడడానికి, ఫస్ట్ టైం రావడం అన్నమాట. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు కట్టారు. దీని మీద దాడిలో ఏం జరిగే రీసెర్చ్ చేయాలి. బట్ ఫోర్ట్ అయితే చెక్కు చెదరకుండా ఉండండి. ఈ పైది మొత్తం టాప్ లెవెల్, ఇది యాక్చువల్ ఫోర్ట్ కింద అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో అవి కూడా చూపిస్తాను కిందకి వెళ్ళి. అప్పర్ అగ్వాడాలోని అత్యంత ఆసక్తికరమైన నిర్మాణాల్లో ఒకటి భారీ అండర్ గ్రౌండ్ సిస్టర్న్. చారిత్రక వనరుల ప్రకారం ఈ వ్యవస్థ 20 లక్షల గ్యాలన్లకు పైగా నీటిని నిల్వ చేయగలిగేది. ఆ కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది సాధారణ నీటి తొట్టే కాదు. ఒక కోట నెలల తరబడి ముట్టడిలో ఉన్న సైనికులకు నీటి సరఫరా కొనసాగించేందుకు ఇది ఉపయోగపడేది. అదే సమయంలో సముద్ర ప్రయాణం చేస్తున్న నౌకలకు కూడా నీటిని అందించేది. ఈ రోజు మనం ఇక్కడ నుండి అరేబియన్ సీని చూస్తే ఇది ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ వ్యూ పాయింట్లా కనిపిస్తుంది. కానీ 400 సంవత్సరాల క్రితం ఇదే వ్యూ ఒక మిలిటరీ సర్వేలెన్స్ సిస్టమ్. సముద్రం వైపు నుంచి వచ్చే నౌకలను ముందుగానే గుర్తించాలి. మండోవి నది ముఖద్వారంలోకి ప్రవేశించే నౌకలను గమనించాలి. అవసరమైతే ఆర్టిలరీతో స్పందించాలి. అందుకే అప్పర్ అగ్వాడా ఉన్న ఎత్తైన ప్రదేశం ఒక వ్యూ పాయింట్ కంటే చాలా ఎక్కువ. ఇది ఒక న్యాచురల్ వాచ్ టవర్ లాంటి స్ట్రాటజిక్ లొకేషన్. గోవాలో అగ్వాడ్ ఫోర్ట్ అనగానే చాలామందికి కొండపై కనిపించే అప్పర్ ఫోర్ట్, లైట్ హౌస్ గురించే మాట్లాడతారు. కానీ అసలు అగ్వాడా వ్యవస్థ అంతటితో ముగిసిపోదు. కొండ దిగువన సముద్ర మట్టానికి దగ్గరగా విస్తరించిన మరో భారీ రక్షణ వ్యవస్థ ఉండేది. అదే లోయర్ అగ్వాడా ఫోర్ట్. 17వ శతాబ్దంలో సముద్ర ప్రయాణం అంటే ఈ రోజుల సులభమైన విషయం కాదు. పోర్చుగల్ నుంచి ఆఫ్రికా చుట్టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా నెలల తరబడి ప్రయాణించి గోవా చేరే నౌకలకు నీరు, ఆహారం, ఆయుధాలు, మరమ్మతులు మరియు విశ్రాంతి అవసరమయ్యేవి. లోయర్ అగ్వాడా ఆ అవసరాలకు చాలా ముఖ్యమైన ప్రదేశం. గోవా టూరిజం ప్రకారం లోయర్ ఫోర్ట్లో పోర్చుగీస్ షిప్ల కోసం సేఫ్ డాక్స్, బెర్త్స్ ఉండేవి. నౌకలు ఇక్కడ ఆగి తమ ఫుడ్ మరియు వాటర్ సప్లైస్ను రిప్లెనిషింగ్ చేసుకునేవారు. అంటే ఇది కేవలం ఫోర్ట్ మాత్రమే కాదు, మిలిటరీ హార్బర్ కూడా.
గోవా టూరిజం ప్రకారం లోయర్ ఫోర్ట్ చుట్టూ ఉన్న సీ వాల్స్లో చాలా భాగం ఇప్పుడు కనిపించదు. అయితే కొన్ని చోట్ల వాటి రెమినెంట్స్ మిగిలి ఉన్నాయి. సముద్రపు అలలు, మాన్సూన్, ఈరోజన్ మరియు శతాబ్దాల కాల ప్రభావం కారణంగా ఈ కోస్టల్ డిఫెన్సివ్ స్ట్రక్చర్లో చాలా భాగం నశించింది. అందుకే ఈరోజు అప్పర్ ఫోర్ట్లో కనిపించే భారీ గోడలతో పోలిస్తే లోయర్ ఫోర్ట్ ప్రాంతం కొంత అసంపూర్తిగా కనిపిస్తుంది. కానీ ఆ అవశేషాలే ఒకప్పుడు ఇక్కడ ఎంత పెద్ద డిఫెన్సివ్ పెరిమీటర్ ఉండేదో మనకు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు ఫోర్ట్స్ మధ్య ఉన్న గోవాలో అత్యంత స్ట్రాటజిక్ ప్లేసెస్లో ఒకటి అయిన మండోవి రివర్ అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశానికి వెళ్తున్నా. ఫోర్ట్ అగ్వాడా నుంచి చూస్తే మండోవి నది అరేబియా సముద్రంలోనికి తెరుచుకునే అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. మన ముందు కనిపిస్తున్న ఈ విశాలమైన నీలి సముద్రం ఒకప్పుడు పోర్చుగీస్ సామ్రాజ్యానికి రక్షణ గోడలా ఉండేది. ఇక్కడే మండోవి నది తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకొని అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది ముఖద్వారాన్ని ఎవరు నియంత్రిస్తే గోవా లోపలికి వెళ్ళే సముద్ర మార్గాన్ని వారు నియంత్రించినట్లే. అందుకే ఈ సంగమ ప్రాంతాన్ని కాపాడడానికే కొండపై ఫోర్ట్ అగ్వాడాని నిర్మించారు. ఈ రోజు మనకి ఇది ఒక అందమైన సన్సెట్ వ్యూ పాయింట్, కానీ 400 సంవత్సరాల క్రితం ఇది ఒక పవర్ఫుల్ మిలిటరీ గేట్వే. ప్రస్తుతం బోట్ రైడింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ మంచి థ్రిల్ ఫీలింగ్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గోవా అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బీచ్లు, పార్టీలు, నైట్ లైఫ్. కానీ ఆ గోవా పర్యాటక సంస్కృతికి ఒక విధంగా గేట్వేగా మారిన ప్రదేశం మాత్రం కాలంగట్ బీచ్. ఈ బీచ్ను గోవా ప్రభుత్వం కూడా క్వీన్ ఆఫ్ బీచెస్ అని పిలుస్తుంది. దాదాపు 7 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం. రాజధాని పనాజీకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫైనల్గా కాలంగట్ బీచ్ నాకు చాలా ఇష్టమైన బీచ్ అండి. కరెక్ట్గా 2 సంవత్సరాల ముందు వచ్చాను అనమాట ఇక్కడికి. అప్పుడు ఈ షీట్లో కూర్చొని ఎంజాయ్ చేశాను. నైట్ మ్యూజిక్ అదని. గోవాలో అత్యధికంగా టూరిస్టులు వచ్చే ప్రదేశాల్లో ఈ బీచ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీచ్ని ఆనుకొని చాలా రెస్టారెంట్లు, అలాగే బీచ్ని చూస్తూ లిక్కర్ తాగాలనుకునే వాళ్ళకి ఈ బీచ్ చాలా అనువుగా ఉంటుంది. అలాగే సూర్యాస్తమయం కూడా అద్భుతంగా కనిపించడంతో ఎక్కువగా టూరిస్టులు ఈ బీచ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. పక్కనే బాగా బీచ్ కూడా దీనికి ఆనుకొని ఉండడంతో ఆ బీచ్ కూడా దీనిలాగే పాపులర్ బీచ్ అయింది. నేను వర్షాకాలంలో రావడం వల్ల అలల పోటు ఎక్కువగా ఉండడంతో కోస్ట్ గార్డ్స్ బీచ్లోనికి అలౌ చేయట్లేదు. ఇక బాగా బీచ్ కూడా కవర్ చేద్దామని 2 కిలోమీటర్లు బీచ్ వాక్ చేసుకుంటూ బాగా బీచ్ వరకు వెళ్ళాను. మనకి అక్కడక్కడ ఇలాంటి చెప్రీ బ్యాచ్లు కూడా కనిపిస్తుంటాయి. ఒకే రకమైన బట్టలు వేసుకుని అలా గోలగోల చేస్తూనే ఉంటారు. భలే నవ్వుకుంటాను వాళ్ళని చూసినప్పుడు. బాగా బీచ్ కూడా సేమ్ కాలంగట్ బీచ్ లాగే ఎక్కువ టూరిస్ట్ రద్దీ ఉండే ప్రదేశం. రాత్రి అయితే లైటింగ్, మ్యూజిక్తో కలకల్లాడుతూ ఉంటాయి ఈ బీచెస్. గోవాలో ఎక్కడ చూసినా టాటూ షాపులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి టాటూస్ వేయించుకోవచ్చు. ఫైనల్గా గోవాలో లాస్ట్ బీచ్ అనేటువంటి అరంబోల్ బీచ్కి వెళ్తున్నా. అక్కడే స్టే చేద్దామని 400 రూపీస్లో 12 మాంక్స్ బీచ్ హాస్టల్లో బెడ్ బుక్ చేసుకున్నా. బీచ్ షోర్కి దగ్గరగా ఉంటుంది ఈ హాస్టల్. రష్ తక్కువగా ఉండి ప్రశాంత వాతావరణం కోరుకునే వాళ్ళకి గోవాలో ఈ బీచ్ బెస్ట్ ఆప్షన్. ఇక్కడ చాలా ఆంధ్రా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, కానీ రేట్లు అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి. చూసుకొని వెళ్ళండి. అరంబోల్ను చాలా కాలంగా బ్యాక్ ప్యాకర్స్ మరియు ఆల్టర్నేటివ్ ట్రావెల్స్ ఎక్కువగా ఇష్టపడే ప్రదేశంగా గుర్తిస్తారు. గోవాలో భారీ రిసార్ట్లు, కమర్షియల్ నైట్ లైఫ్ పెరగడానికి ముందే అరంబోల్ ప్రాంతం తక్కువ ఖర్చుతో ప్రయాణించే విదేశీ పర్యాటకులకు ఆకర్షణగా మారింది. అందుకే అరంబోల్లో ఇప్పటికీ మీరు సాధారణ బీచ్ టూరిజం కంటే భిన్నమైన వాతావరణం చూడొచ్చు. అరంబోల్లోని ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వీట్ వాటర్ లేక్ ఉంటుంది.
ప్రధాన బీచ్ నుండి కొండ ప్రాంతం వైపు నడుచుకుంటూ వెళ్తే సముద్రానికి దగ్గరలో ఒక చిన్న ఫ్రెష్ వాటర్ లగూన్ కనిపిస్తుంది. కానీ అలల పోటు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను. కొండల మధ్య నుంచి సముద్రాన్ని చూడటం వల్ల అరంబోల్కు ఒక హిడెన్ బీచ్ ఫీలింగ్ వస్తుంది. ఇది గోవాలోని క్రౌడెడ్ కమర్షియల్ బీచ్ల కంటే పూర్తిగా భిన్నమైన అనుభూతిని కూడా ఇస్తుంది. ఫైనల్లీ పాండిలం బీచ్ అండి. నార్త్ గోవాలో ఈ బీచ్ కూడా ఫేమస్. కాకపోతే వాటర్లోకి అలౌ చేయరు, ఇది రైనీ సీజన్ కాబట్టి. కాండిలం ఒకప్పుడు సాధారణ తీర గ్రామం. గోవాలో పోర్చుగీసుల ప్రభావం పెరిగిన కాలంలో ఈ ప్రాంతం కూడా వారి పరిపాలన, మతపరమైన మార్పులకు లోనైంది. ఇక్కడ చరిత్రలో ముఖ్యమైన విషయం ఏంటంటే కాండిలం ప్రాంతం గోవాలోని ప్రారంభ క్రైస్తవ మత మార్పిడి చరిత్రలో కూడా అనుసంధానమై ఉంటుంది. కాండిలంకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన చారిత్రక అంశం 1684లో జరిగిన కాన్స్పిరసీ ఆఫ్ ద పింటోస్. పోర్చుగీసుల పాలనకు వ్యతిరేకంగా స్థానిక క్రైస్తవులు మరియు కొంతమంది మత పెద్దలు తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించిన కుట్రగా దీనిని చరిత్రలో గుర్తిస్తారు. ఈ సంఘటనలో పింటో ఫ్యామిలీకి చెందిన వ్యక్తుల పాత్ర ఉందని చారిత్రక వర్ణనలు చెబుతాయి. అంటే ఈరోజు ప్రశాంతంగా కనిపించే కాండిలం ప్రాంతానికి ఒకప్పుడు పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకమైన రాజకీయ కుట్రతో సంబంధం ఉంది. ఇక గోవాకి ట్రైన్లో చేరుకోవడానికి అమరావతి ఎక్స్ప్రెస్ ద్వారా చేరుకోవచ్చు. ఫ్లైట్స్ ఎక్కడి నుంచైనా అందుబాటులో ఉంటాయి. ఎలా ఉందండి వీడియో? 3 రోజులు తిరిగి ఈ కంటెంట్ని మీ ముందుకు తీసుకువచ్చా. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కుదిరితే ఒక కమెంట్ ఇటువంటి వీడియోస్ని మీ ముందుకు తెచ్చేలా చేస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.